హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను పర్సంటేజెస్ స్టార్టింగ్ ఎట్లా నేర్చుకోవాలనేది చెప్తున్నాను. కొంచెం ట్రిక్కీ వేగా. పర్సంటేజెస్ ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఎట్లాగో 1/2 50% నేర్చుకోవాలి. నెక్స్ట్ 1/10 కూడా అక్కడే నేర్చేసుకుంటే అయిపోతుంది. 10% వీడి వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ 1/3 33 1/3%. ఎమ్మటే 2/3 నేర్చేసుకోవాలి. ఏంటిది 66 2/3%. దెన్ నెక్స్ట్ మనం 1/4 నేర్చుకోవాలి, 25%. ఇది అండ్ 1/5 ఒక్కటేసారి నేర్చుకోవాలి, ఎందుకంటే ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. ఇవి రెండు ఒక్కడ. నెక్స్ట్ 1/6 నేర్చుకోవాలి. 1/6 అంటే ఎంత? 16 2/3. 16 వచ్చింది కదా ఇక్కడ, అందుకే 1/16 చూసుకోవాలి. 1/16 చూస్తే ఎంత అంటే 6 1/4. ఇవి రెండు ఒక దగ్గర. నెక్స్ట్ 1/7 = 14 2/7. 14 వచ్చింది కదా, అందుకే 14 నేర్చుకోవాలి. 1/14 = 7 1/7. నెక్స్ట్ 1/8 అంటే 12.5. 12 వచ్చింది కదా, 12 దగ్గరికి వెళ్దాం. 1/12. 12 = 8 1/3. ఇవి రెండు ఒక్కడ నేర్చుకోవాలి. 1/9 అంటే 11 1/9. 11 వచ్చింది కదా, అందుకే 1/11లో 9 1/11. నెక్స్ట్ 1/10 ఎట్లాగో మనం పైన చూసేసాం. నెక్స్ట్ 1/12 కూడా అయిపోయింది. ఇక్కడ 1/13 ఇది సెపరేట్గా నేర్చుకోవాలి. 7 9/13. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఆడ్ నెంబర్స్ చూడండి, అందులో ప్రైమ్ నెంబర్స్ కదా, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, కొంచెం చూసుకొని నేర్చుకోవాలి ఇది. నెక్స్ట్ 1/14 కూడా అయిపోయింది. 1/15 ఇది 6 మీద ఉంటుంది. 6 2/3 ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ 1/16 ఇక్కడ అయిపోయింది మనకు ఆల్రెడీ. 6 1/4. నెక్స్ట్ 1/17 1/18 1/19 అండ్ 1/20. ఇవి రెండు 5 మీద ఉంటాయి, అంటే 5 ఫ్రాక్షన్స్ తోటే ఉంటాయి. ఇప్పుడు 1/17 చూద్దాం. 1/17 అంటే 5 15/17. 1/18 చూస్తే 5 5/9. నెక్స్ట్ 1/19 చూస్తే 5 5/19. 1/20 చూస్తే 5%. ఇట్లా నేర్చుకుంటే మనకు కొంచెం త్వరగా గుర్తుంటాయి. అంటే కంపారిజన్గా నేర్చుకుంటాం కదా కొంచెం, సో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎట్లా ఫస్ట్ 1/2 ఎట్లాగో 1 అంటే నీకు 100% అని ఆల్రెడీ తెలుసు. సో 1 అంటే 100%, 1/2 అంటే 50, 1/10 అంటే 10%. 1/3 అంటే 33 1/3. 2/3% అంటే 66 2/3. నెక్స్ట్ ఇక్కడికి 1/4 1/5 ఒకటేసారి నేర్చుకోవాలి. అంటే కంపారిజన్గా నేర్చుకోవాలి, రెండింటిని కంపేర్ చేసుకుంటా. 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని. అండ్ ఎక్కువగా ఇవే ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. 1/6 అంటే 16 2/3. 16 ఒక్కటి వచ్చింది కదా, అందుకే 1/16 చూస్తే మళ్ళీ 6 1/4. అంటే రెండింటికి చూడండి, దీనికి రిజల్ట్ ఇదైతే కొంచెం ఏమంటారు కంపేర్ చేసుకొని చదువుకోవచ్చు. 1/7 అంటే 14 2/7 కదా, 1/14 అంటే 7 1/7 వచ్చింది. 1/8 అంటే 12.5. 1/12 అంటే 8 1/3. 1/9 అంటే 11 1/9. 1/11 అంటే 9 1/11. 13 ఒకటి సెపరేట్గా నేర్చుకోవాలి, 7 9/13. నెక్స్ట్ 1/15 కూడా 6 2/3. ఇది కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1/15 = 6 2/3. కొంచెం 6లు ఉన్నాయి కదా ఒక దగ్గర. సో నెక్స్ట్ 1/17 18 19 20. ఇవన్నీ 5కి సంబంధించినవి. 5 15/17 అంటే 1/17. 1/18 అంటే 5 5/9. ఇంకోటి 1/19 అంటే 5 5/19. నెక్స్ట్ 1/20 అంటే 5%. దిస్ ఈజ్ మై మెథడ్ హౌ టు ఐ లర్న్.